సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఆ మాటకొస్తే రేవంత్ రెడ్డికి సొంత అన్నలా వెన్నంటే నిలిచారు. గత కేసీఆర్ ప్రభుత్వం ఎంత వేధించినా డోంట్ కేర్ అన్నారు. తాను నమ్మిన రేవంత్ రెడ్డి కోసం దేనికైనా రెడీ అని తెగేసి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ప్రచార బాధ్యతలను దగ్గరుండి పర్యవేక్షించారు. కారు చీకట్లు తొలగిపోయి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఇప్పుడు ఆయన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడుగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ చేరికల్లో ముఖ్య భూమిక పోషిస్తూ తనదైన ముద్ర వేస్తున్న ఆ నాయకుడే వేం నరేందర్ రెడ్డి. ఆదిగో తన అడుగుల శబ్దం రగిలిన ఓ యుద్ధం, రేవంత్ అన్నతో అడుగుల అడుగై ఎప్పుడు తను సిద్ధం. కాంగ్రెసు సైనికుడయ్యి కదిలిన తన బాట, నియంత పాలన జర విడిపించిన నిప్పుల కొలిమాట. తెలంగాణ రాజకీయం మారింది. కారు చీకట్ల బీఆర్ఎస్ పాలన అంతమైంది. ఉషోదయం లాంటి కాంగ్రెస్ పార్టీ సర్కారు వచ్చేసింది. సబ్బండ వర్ణాల హస్తం ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు పూర్తిగా మారిపోయి కాంగ్రెస్లో చేరికలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈ తరుణంలో ఇప్పుడు అందరి నోట వినిపిస్తున్న పేరు వేం నరేందర్ రెడ్డి. ఆదిగో తన అడుగుల శబ్దం రగిలిన ఓ యుద్ధం, రేవంత్ అన్నతో అడుగుల అడుగై ఎప్పుడు తను సిద్ధం. కాంగ్రెసు సైనికుడయ్యి కదిలిన తన బాట, నియంత పాలన జర విడిపించిన నిప్పుల కొలిమాట. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సీఎం రేవంత్ రెడ్డికి కుడిభుజం లాంటి నాయకుడు వేం నరేందర్ రెడ్డి. ప్రస్తుతం ఆయన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా కీలక బాధ్యతల్లో ఉన్నారు. ఏకంగా ముఖ్యమంత్రి సలహాదారుగానే వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనుకూల పవనాలు వీస్తున్న తరుణంలో హస్తం గూటికి చేరేందుకు ఇతర పార్టీల నాయకులు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ తరుణంలో ఎవరిని పడితే వారిని చేర్చుకోకుండా రేవంత్ రెడ్డి ఆచితూచి అడుగులేస్తున్నారు. ఇలాంటి వేళ చేరికలు చూసుకునే ముఖ్యమైన బాధ్యతలు వేం నరేందర్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి అప్పగించారు. అలా ఇప్పుడు ఎవరు కాంగ్రెస్ గూటికి చేరాలన్నా ముందుగా కలవాల్సింది వేం నరేందర్ రెడ్డినే. అలా చేరికల్లో కీ రోల్ పోషిస్తున్నారు ఆయన. ఆదిగో తన అడుగుల శబ్దం రగిలిన ఓ యుద్ధం, రేవంత్ అన్నతో అడుగుల అడుగై ఎప్పుడు తను సిద్ధం. కాంగ్రెసు సైనికుడయ్యి కదిలిన తన బాట, నియంత పాలన జర విడిపించిన నిప్పుల కొలిమాట. వేం నరేందర్ రెడ్డి జీవితం పూలబాటేమీ కాదు. ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వచ్చారు. ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నారు. 1960లో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అర్పణపల్లి గ్రామంలో ఆయన జన్మించారు. వరంగల్ సీకేఎం కాలేజీ నుంచి BA పూర్తి చేశారు. ఈ క్రమంలోనే రాజకీయాల వైపు ఆయన అడుగులు పడ్డాయి. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2004లో మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయాన్ని సాధించారు. మృదు స్వభావిగా పేరున్నప్పటికీ ప్రజా సమస్యల పరిష్కారంలో మాత్రం అంతే పట్టుదలతో ఉంటారు వేం నరేందర్ రెడ్డి. అందుకే ఆయన టీడీపీలో అతి తక్కువ కాలంలోనే మంచి నాయకుడుగా గుర్తింపు పొందారు. చంద్రబాబు ప్రోత్సాహంతో కీలక నాయకుడుగాను ఎదిగారు. ఆదిగో తన అడుగుల శబ్దం రగిలిన ఓ యుద్ధం, రేవంత్ అన్నతో అడుగుల అడుగై ఎప్పుడు తను సిద్ధం. కాంగ్రెసు సైనికుడయ్యి కదిలిన తన బాట, నియంత పాలన జర విడిపించిన నిప్పుల కొలిమాట. 2009లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన వేం నరేందర్ రెడ్డి రాజకీయ గమనానికి స్పీడ్ బ్రేకర్గా మారింది. పునర్విభజనలో మహబూబాబాద్ నియోజకవర్గం 2009లో ఎస్టీలకు రిజర్వ్ అయింది. దీంతో ఆయన మరో నియోజకవర్గం చూసుకోవలసి వచ్చింది. ఈ క్రమంలోనే 2010లో పశ్చిమ వరంగల్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం వచ్చింది. తెలంగాణ ఉద్యమం పతాక స్థాయికి చేరిన ఆ తరుణంలోనూ టీడీపీ అభ్యర్థిగా గట్టి పోటీని ఇచ్చి తన పట్టును సాధించుకున్నారు, సత్తా చాటారు. అలా టీడీపీలో పనిచేస్తున్నప్పుడే రేవంత్ రెడ్డితో నరేందర్ రెడ్డికి సాన్నిహిత్యం ఏర్పడింది. తక్కువ కాలంలో ఇద్దరు మంచి మిత్రులయ్యారు. అది మొదలు ఇప్పటి వరకు ఆ స్నేహబంధం కొనసాగుతూనే ఉంది. ఆదిగో తన అడుగుల శబ్దం రగిలిన ఓ యుద్ధం, రేవంత్ అన్నతో అడుగుల అడుగై ఎప్పుడు తను సిద్ధం. కాంగ్రెసు సైనికుడయ్యి కదిలిన తన బాట, నియంత పాలన జర విడిపించిన నిప్పుల కొలిమాట. రాష్ట్ర విభజన అనంతరం టీడీపీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు వేం నరేందర్ రెడ్డి. ఈ క్రమంలో ఎమ్మెల్సీగా పోటీ చేశారు. 2015లో జరిగిన మండల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఓటుకు నోటు కేసు ఆయన రాజకీయ జీవితాన్నే మలుపు తిప్పింది. ఆ కేసు తర్వాత నాటి కేసీఆర్ సర్కార్ నుంచి ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నారు. అక్రమ కేసులు పెట్టారు. తన సొంత కుటుంబం పైన కక్షగట్టి విచారణ పేరుతో ఇబ్బంది పెట్టారు.
ముఖ్యంగా అంతటి కష్టకాలంలోనూ రేవంత్ రెడ్డి వెంట ఆయన నడవడంతో నాటి గులాబీ ప్రభుత్వం ఆయనపై కక్ష కట్టింది. చీటికి మాటికి కేసులు, విచారణ అంటూ నరేందర్ రెడ్డిని ఎంతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఏమాత్రం ఢీలా పడిపోకుండా ఆ కష్టాల సుడిగుండాన్ని నరేందర్ రెడ్డి ఈదారు. ఆదిగో తన అడుగుల శబ్దం రగిలిన ఓ యుద్ధం, రేవంత్ అన్నతో అడుగులాడుగై ఎప్పుడు తను సిద్ధం. కాంగ్రెసు సైనికుడయ్యి కదిలిన తన బాట, నియంత పాలన చెర విడిపించిన నిప్పుల కొలిమాట. ఓటుకు నోటు కేసు తెరపైకి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డితో టచ్ లో ఉండటానికి కూడా టీడీపీ నేతలు భయపడ్డారు. మరో నాయకుడైతే రేవంత్ రెడ్డి నుంచి ఎప్పుడో దూరం అయిపోయేవారేమో. కానీ వేం నరేందర్ రెడ్డి మాత్రం తాను నమ్మిన రేవంత్ రెడ్డి కోసం ఎందాకైనా సిద్ధమంటూ తెగేసి చెప్పారు. రేవంత్ తోనే తన ప్రయాణం అంటూ అడుగు ముందుకు వేశారు. ఈ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఏమాత్రం లెక్క చేయకుండా చిరునవ్వుతోనే అన్నీ భరించారు వేం నరేందర్ రెడ్డి. ఆదిగో తన అడుగుల శబ్దం రగిలిన ఓ యుద్ధం, రేవంత్ అన్నతో అడుగులాడుగై ఎప్పుడు తను సిద్ధం. కాంగ్రెసు సైనికుడయ్యి కదిలిన తన బాట, నియంత పాలన చెర విడిపించిన నిప్పుల కొలిమాట. నాటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి బాటలోనే టీడీపీకి గుడ్ బై చెప్పారు వేం నరేందర్ రెడ్డి. 29 అక్టోబర్ 2017లో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. హస్తం పార్టీలో చేరగానే నరేందర్ రెడ్డి కష్టాలు ఏమీ తొలగిపోలేదు. తనకు అలవాటైన రీతిలోనూ అన్నీ భరించి కాంగ్రెస్లో ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చారు వేం నరేందర్ రెడ్డి. రేవంత్ రెడ్డి వెంటే నడుస్తూ కీలక నాయకుడిగా ఎదిగారు. 26 జూన్ 2021లో తెలంగాణ PCC ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. నరేందర్ రెడ్డికి ఉన్న అనుభవం దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా ఆయనకు తగిన గౌరవాన్ని కల్పించింది. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచార కమిటీ, అలాగే ప్లానింగ్ కమిటీ కన్వీనర్గా కీలక బాధ్యతల్లో నియమించింది. ఆదిగో తన అడుగుల శబ్దం రగిలిన ఓ యుద్ధం, రేవంత్ అన్నతో అడుగులాడుగై ఎప్పుడు తను సిద్ధం. కాంగ్రెసు సైనికుడయ్యి కదిలిన తన బాట, నియంత పాలన చెర విడిపించిన నిప్పుల కొలిమాట. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి టీంలో కీలకంగా పనిచేశారు వేం నరేందర్ రెడ్డి. రేవంత్ రెడ్డి క్యాంపెయిన్ ప్లానింగ్ లో కీలక పాత్రను పోషించారు. రేవంత్ రెడ్డి ప్రచార సరళి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. ప్రజలకు మరింత చేరువ కావటానికి ఏం చేయాలో ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డికి అప్డేట్స్ ఇవ్వడంలో ముందున్నారు వేం నరేందర్ రెడ్డి. PCC చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి నిర్వహించే కార్యక్రమాలన్నీ తెర వెనుక నుంచి రేవంత్ రెడ్డి పర్యవేక్షించేవారు. అనుకున్నట్లే కాంగ్రెస్ నేతల కష్టం ఫలించింది. కారు మబ్బులు గులాబీ సర్కారు అంతమై హస్తం సర్కారు కొలువు తీరింది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆశీస్సులు, ముఖ్యంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే లాంటి నాయకులు దీవెనలతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని అధిరోహించారు. ఆదిగో తన అడుగుల శబ్దం రగిలిన ఓ యుద్ధం, రేవంత్ అన్నతో అడుగులాడుగై ఎప్పుడు తను సిద్ధం. కాంగ్రెసు సైనికుడయ్యి కదిలిన తన బాట, నియంత పాలన చెర విడిపించిన నిప్పుల కొలిమాట. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో తన కుడి భుజమైన వేం నరేందర్ రెడ్డికి కీలక పదవి వస్తుందని అంచనా వేశారు. అందరి అంచనాలకు అనుగుణంగానే తన సోదర సమానుడు వేం నరేందర్ రెడ్డికి ముఖ్యమంత్రి కీలక బాధ్యతలు అప్పచెప్పారు. 2024 జనవరి 20న తెలంగాణ ప్రభుత్వం నరేందర్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారాల ప్రధాన సలహాదారుగా బాధ్యతలు నియమించింది. ఆదిగో తన అడుగుల శబ్దం రగిలిన ఓ యుద్ధం, రేవంత్ అన్నతో అడుగులాడుగై ఎప్పుడు తను సిద్ధం. కాంగ్రెసు సైనికుడయ్యి కదిలిన తన బాట, నియంత పాలన చెర విడిపించిన నిప్పుల కొలిమాట. ముఖ్యమంత్రి వ్యవహారాలు చూసుకునే కీలకమైన బాధ్యతలు ఎవరికి పడితే వారికి ఇవ్వరు. వేం నరేందర్ రెడ్డికి ఆ స్థాయి ఉంది కాబట్టే రేవంత్ రెడ్డి పిలిచి మరీ ఆయనకు ఆ బాధ్యతలు అప్పచెప్పారు. రేవంత్ రెడ్డి తనపై పెట్టిన నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా పనిచేస్తున్నారు ఆయన. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ జాయినింగ్స్ ను వేం నరేందర్ రెడ్డి దగ్గరుండి చూసుకుంటున్నారు. హస్తం గూటికి ఎవరు రావాలన్నా ముందుగా నరేందర్ రెడ్డితో భేటీ కావాల్సిందే. అలా చేరికల్లో ఆయన ముఖ్య భూమికను పోషిస్తూ తనదైన పాత్రను పోషిస్తున్నారు. ఓవైపు చేరికల్లో కీరోలు పోషిస్తూనే కాంగ్రెస్లో మరింత ఉత్తేజం నింపడంపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ హస్తం సత్తాను చాటి చెప్పేందుకు సీరియస్గానే వర్కౌట్ చేస్తున్నారు వేం నరేందర్ రెడ్డి. ఆదిగో తన అడుగుల శబ్దం రగిలిన ఓ యుద్ధం, రేవంత్ అన్నతో అడుగులాడుగై ఎప్పుడు తను సిద్ధం.
కాంగ్రెసు సైనికుడయ్యి కదిలిన తన బాట నియంత పాలన జర విడిపించిన నిప్పుల కొలిమాట. ముఖ్యమంత్రి సలహాదారు హోదాలో రేవంత్ రెడ్డికి కుడిభుజంలా మారినప్పటికీ వేం నరేందర్ రెడ్డిలో ఏమాత్రం అహం రాలేదు. గతంలో ఆయన ఎలా ఉన్నారో ఇప్పటికీ అంతే సింపుల్గా ఉన్నారు. విజయాలకు పొంగిపోయి అవమానాలకు కుంగిపోయే రకం కాదు ఆయన. అందుకే నేటి తరం రాజకీయాల్లో విలక్షణమైన నాయకుడు వేం నరేందర్ రెడ్డి అని చెప్పక తప్పదు. అదిగో తన అడుగుల శబ్దం రగిలిన ఓ యుద్ధం, రేవంత్ అన్నతో అడుగుల అడుగై ఎప్పుడు తను సిద్ధం. కాంగ్రెసు సైనికుడయ్యి కదిలిన తన బాట నియంత పాలన జర విడిపించిన నిప్పుల కొలిమాట.